జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసేది నేనే పోటీ చేసేది. గెలిచి రాహుల్ గాంధీకి బహుమతిగా ఇస్తా. చివరి క్షణంలో టికెట్ ఇచ్చింది, ఆఖరి వరకు పోరాడా అజారుద్దీన్ చెప్తా ఉన్నాడు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ ప్రకటించారు. గత ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయామని ఈసారి పోటీ చేసి గెలిచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని రాహుల్ గాంధీకి బహుమతిగా ఇస్తారట. ఈడ ఎవరు? అజారుద్దీన్. గతంలో కూడా గాయనే పోటీ చేసినాడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి. చివరి టైంలో ఇచ్చినా కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమట్లు పట్టించిన అని చెప్తాడు. మరి ఫిరోజ్ ఖాన్ కూడా చెప్తున్నాడు. ఫిరోజ్ ఖాన్ నిన్న గాంధీ భవన్ ముందు నాకు చిన్న నాకెందుకు నామినేటెడ్ పదవులు, నాకు అవసరం లేదు, నేను అడిగితే డైరెక్ట్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెటే అడుగుతా, ఈసారి నాకే టికెట్ వస్తుంది, నేను రాహుల్ గాంధీకి సోనియమ్మకి బహుమతిగా ఇచ్చి జూబ్లీ హిల్స్ గడ్డ ఏదైతే ఉందో దాన్ని నేను కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారుస్తా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే గతంలో 2 సార్లు బీఆర్ఎస్ఏ గెలిచింది, అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ గెలిచినది, ఇంతవరకు కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ లో గెలవలేదు. కాబట్టి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. మాగంటి గోపీనాథ్ అక్కడ వరుసగా గెలుచుకుంటూ వస్తూనే ఉన్నాడు. కానీ మరి ఇందులో ఇద్దరు పోటీ పడతా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే మజ్లిస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఎటైతే మొగ్గు చూపుతుందో వాళ్ళే గెలిచే అవకాశం ఉంది అనేది సో పెద్ద ఎత్తున అక్కడ వినపడుతున్నటువంటి ఒక చర్చ. కాబట్టి ఇక్కడ మైనారిటీకే జూబ్లీ హిల్స్ టికెట్ ఇస్తారు, అక్కడ ఎక్కువ శాతం ముస్లింల ఓట్లు ఉన్నాయి అనేటటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. దాదాపుగా ఒక 15 నుంచి 20% ఉన్నదట. దాదాపుగా 2,60,70,000 ఉన్నాయి ఓట్స్ అక్కడ. దాంట్లో 15 నుంచి 20% ముస్లిం మైనారిటీ ఓట్లే ఉన్నాయి. కాబట్టి దాంతో పాటు ఇటు మజ్లిస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉందనంటే కాంగ్రెస్ నుంచి ఇద్దరు పోటీ పడతా ఉన్నారు. అజారుద్దీన్ తర్వాత ఫిరోజ్ ఖాన్ కూడా మాట్లాడినాడు. మరి ఎవరికి ఫైనల్ అవుతుంది? ఎందుకంటే ఉత్కంఠ భరితంగా కొంత ఉన్నది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బైపోల్ కాబట్టి. సో గతంలో కూడా లాస్యా నందిత చనిపోతే ఆ సీటు మళ్ళా బీఆర్ఎస్ నుంచి కాకుండా కాంగ్రెస్ ఖాతాలోకి పడిపోయింది. ఇక్కడ కూడా మరి అట్లే జరిగేటటువంటి అవకాశం అయితే ఉందా? ఎందుకంటే సిటీలో ప్రజలంతా ఏం కోరుకుంటా ఉన్నారు? సిటీలో ప్రజలు పోయినసారి మొత్తం కూడా బీఆర్ఎస్ కే పట్టం కట్టిరు కాబట్టి ఈసారి మారుతుందా? ఇది ఇంపాక్ట్ సిటీ మొత్తం జిహెచ్ఎంసీకి కూడా కావాలంటే ప్రభావం చూపేటటువంటి అవకాశం కూడా జూబ్లీ హిల్స్ ఉన్నది. కాబట్టి నేనంటే నేనని చెప్పేసి మాకు నమ్మకం ఉంది, నాకే టికెట్ అవుతుంది అని చెప్పి అటు అజారుద్దీన్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఫిరోజ్ ఖాన్ కావచ్చు. ఇక బీఆర్ఎస్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకే ఎవరికైనా ఇస్తే బాగుంటుందా? మాగంటి గోపీనాథ్కి లేకపోతే కేటీఆర్ వల్ల ఆవిడికి ఇస్తారని చెప్పి కొంత చర్చ నడుస్తూ ఉంది. సో ఏదేమైనా కానీ రోజులు గడుస్తూ ఉన్నాయి. రోజులు గడిచే కొద్దీ మరి ఎన్నికలు కూడా పెట్టాలి, కొంత ఎన్నికలు లేట్ అవుతుంది అనేటటువంటి ఒకటి కూడా వినపడింది కాబట్టి ఏదేమైనా 6 months లో మాక్సిమం 6 months లో అందరి చూపు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక వైపే ఉంది. అందుకే జూబ్లీ హిల్స్ తదనంతరం వెంటనే అవసరమైతే కలిపైన రావచ్చు జిహెచ్ఎంసీ ఎన్నికలు. కాబట్టి దీని ప్రభావం జిహెచ్ఎంసీ వ్యాప్తంగా పడేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి సో జూబ్లీ హిల్స్ పై సర్వత్రా మరి ఇదే చర్చ అయితే నడుస్తూ ఉంది.